ఈ February 7th కి తండేల్ మూవీ రాబోతుందని మనందరికీ తెలిసిందే. సో ఈ తండేల్ మూవీలో అంటే వాళ్ళ స్టోరీ లైన్ ఎలా తీసుకున్నారు అంటే హీరోయిన్ కాపాడుతుందా, ఎలా కాపాడుతుంది అనేది ఈ స్టోరీ లైన్. సో ఈ మూవీ కాకుంటే మనం ముందు చూసుకున్నా కూడా రోజా అండ్ సీతారామం ఇలాంటి మూవీస్ లో కూడా హీరో కోసం పోరాడి హీరోయిన్ తెచ్చుకున్న స్టోరీ లైన్స్ అన్నమాట. సో ఇప్పుడు ఇదంతా మనకి ఎక్కడి నుంచి ఆరిజిన్ వచ్చింది అంటే సతీ సావిత్రి. సో దాని గురించి మేము ఈ రోజు మాట్లాడుకోబోతున్నాం. సో పరశురామ్ సతీ సావిత్రి ఈ కాన్సెప్ట్ ని మన ఫిలిం లో ఎక్కడ నుండి మొదలుపెట్టి ఎక్కడి వరకు తీసుకొస్తున్నారు. ఇప్పుడు ముందు విషయం ఏంటంటే తండేల్ ట్రైలర్ రిలీజ్ అయింది కదా, ట్రైలర్ బట్టి ఏమనుకుంటున్నారంటే ఇది ఒక రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని తీసిన కథ. మెయిన్ ఏంటంటే శ్రీకాకుళం ఆ ఏరియాలో వీళ్ళు ఉంటారు కదా, ఫిషర్ మ్యాన్స్ ఉంటారు కదా, ఫిషర్ మ్యాన్స్ వాళ్ళు ఫిషింగ్ కి వెళ్తారు అనమాట. వాటికి వెళ్ళినప్పుడు ఒకసారి ఏం జరుగుతుంది అంటే వాళ్ళు క్రాస్ అయ్యి పాకిస్తాన్ బార్డర్ లోకి వెళ్ళిపోతారు. బార్డర్స్ దాటేసి వేరే దేశం పాకిస్తాన్ కి వెళ్ళిపోతారు. అక్కడ మిలిటరీ వాళ్ళు వీళ్ళని పట్టేసుకుంటారు. తర్వాత ఒక 14 months తర్వాత అంటే మన భారత ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళతోటి మాట్లాడి ఒక 14 months తర్వాత వాళ్ళని బయటకు తీసుకొస్తారు. సో ఆ 14 months వాళ్ళు రావడానికి వీళ్ళ ఎవరైతే వీళ్ళ వైఫ్స్ కానీ వీళ్ళ రిలేషన్స్ కానీ వీళ్ళ ఫ్యామిలీ ఉంటారు కదా, వాళ్ళు ఏ విధమైన స్ట్రగుల్స్ పడినారు, వాళ్ళు ప్రభుత్వాన్ని ఎట్లా అప్రోచ్ అయినారు, వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడినారు, వాళ్ళు అసలు ఉన్నారా లేరా, కనీసం చనిపోయారా కూడా వీళ్ళకి ఇన్ఫర్మేషన్ లేదు. కొంతకాలానికి పాకిస్తాన్ సైనికులు వీళ్ళని పట్టుకున్నారు అన్న విషయం తెలిసింది. అప్పటి వరకు వీళ్ళు అసలు వాళ్ళు ఏమైపోయారో తెలియదు, వీళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ లేదు. సో అలాంటి టైంలో వాళ్ళు ఎంత స్ట్రగుల్ ఫేస్ చేశారు అనేది అలా ఆ సంఘటన ఆధారంగా తెరకెక్కిందే తండేల్ సినిమా. మెయిన్ గా తండేల్ అంటే పడవను నడిపేవాడు, లంగరేసేవాడిని తండేల్ అంటే. ఆ క్యారెక్టర్ లో రాజు పాత్రలో నాగ చైతన్య గారు నటిస్తున్నారు. లవరా వైఫ్ అనేది పర్టికులర్ గా మనకు ట్రైలర్ కూడా ఏం చూపించలేదు. నాకు తెలిసి లవర్ గానే అనిపిస్తుంది. ఎస్, ఆ బుజ్జి తల్లి క్యారెక్టర్ మాత్రం సాయి పల్లవి గారు పోషించారు. ఇక మీరు ముందే అన్నట్టు ఈ అంటే ఏదైతే లైన్ ఉన్నదో వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళ కోసం వీళ్ళ రిలేషన్స్ ఏ విధంగా స్ట్రగుల్ చేశారు. ఇప్పుడు రాజు కోసం బుజ్జి తల్లి ఎలాంటి ఫైట్ చేసింది, ప్రభుత్వాన్ని ఎలా అప్రోచ్ అయింది, వాళ్ళ లవ్ స్టోరీ ఏంటి, ఇదంతా మనకు రోజా సినిమాలో కూడా చూపించారు. 1992లో మణిరత్నం గారి దర్శకత్వంలో వచ్చిన రోజా సినిమాలో అరవింద్ స్వామి మిలిటరీ ఆఫీసర్ ఉంటారు. ఆయనే టెర్రరిస్ట్ గ్యాంగ్ ఆయన కిడ్నాప్ చేస్తుంది. ఆ గ్యాంగ్ నుంచి వెళ్ళి మధుబాల గారు ఎలా బయటకు తీసుకొచ్చారనేది గవర్నమెంట్ తోటి అప్రోచ్ అయ్యి మంత్రులతో మాట్లాడి ఓ క్రిమినల్ వాళ్ళకు ఎక్స్చేంజ్, అది ఆ స్టోరీ నుంచి వెళ్ళి నెక్స్ట్ ఇదే స్టోరీ లైన్ లో సీతారామం రీసెంట్ గా రిలీజ్ అయిన 2022 రిలీజ్ అయిన సీతారామంలో కూడా సేమ్ పాకిస్తాన్ ఆర్మీ దొరికిపోతాడు. తన కోసము హీరోయిన్ ఏదైనా కొన్ని అంటే ఏమంటారు లెటర్స్ రాస్తూ తను కొంచెం పొలిటికల్ గేమ్ లో తన పార్ట్ అయ్యి ప్రయత్నాలు చేస్తుంది. దాన్ని అంటే ఆ స్టోరీకి దగ్గరగా తండేలు కూడా ఉన్నది. సో వీటన్నిటికీ ఆర్జిన్ ఎక్కడ అంటే మనకి ఏదైతే మహాభారతం ఉన్నదో మహాభారతంలో సతీ సావిత్రి కథ. మహాభారతం అంటే మామూలుగా అందరూ ఏమనుకుంటారంటే కౌరవులు పాండవులు కురుక్షేత్రం ఇది అనుకుంటారు. కానీ 18 పర్వాలు ఉన్న ఈ అతిపెద్ద ఇతిహాసంలో అనేక ఉపకథలు ఉంటాయి. ఇవన్నీ మన జీవిత సత్యాలను చెప్తుంటాయి. అందులో భాగంగా వనప్రస్థానం అంటే వనపర్వంలో మనకి స్టార్ట్ అయ్యేది సతీ సావిత్రి కథ. సతీ సావిత్రి అంటే ఈ సత్యవంతుడు అన్న ఒక అతన్ని ఈమె పెళ్లి చేసుకుంటుంది. పెళ్లి చేసుకున్న తర్వాత అతనికి అర్ధాయుష్ అంటే తక్కువ వయసు ఉంటుంది. ఒక పెళ్లి చేసుకున్న తర్వాత ఒక 1 year చనిపోతుందని తెలిసి కూడా తను పెళ్లి చేసుకుంటుంది. అంటే తన నమ్మకం ఏంటంటే పాజిటివ్ ఉంటే ఏదైనా దాంతో ఆమె పెళ్లి చేసుకున్న తర్వాత చాలా నిష్ఠాగరిష్టలతోటి పూజలు అవి చేసుకుంటూ తను ఉంటుంది. ఎప్పుడైతే తన టైం అయిపోతుందో, తన హస్బెండ్ టైం అయిపోతుందో అప్పుడు వాళ్ళిద్దరు కలిసి ఒక అడవికి వెళ్ళి పండ్ల కోసము వెళ్ళినప్పుడు తన స్పృహ తప్పి పడిపోయినప్పుడు యముడు వస్తాడు. తన ప్రాణాలు తీసుకెళ్ళడానికి యముడు వచ్చి తన ప్రాణాలు తీసుకొని వెళ్తుంటే సావిత్రి గారు కూడా తన వెనకాల వెళ్తుంటారు. యముడు వెనకాల వెళ్తుంది. ఎందుకు వస్తున్నామమ్మా అంటే పతి ఎక్కడుంటే అంటే భర్త ఎక్కడుంటే భార్య అక్కడే ఉండాలి కదా, పతి సేవే మానవ అంటే మానవ సేవ మాధవ సేవ లాగా పతి సేవే మాధవ సేవ అలాంటి డైలాగ్ చెప్తుంది. డైలాగ్ చెప్తే ఆ డైలాగ్ యముడు ఇంప్రెస్ అయిపోతాడు. ఇంప్రెస్ అయిపోయి మీకు ఏం కావాలో వరం కోరుకో అని చెప్పేసి ఫస్ట్ అంటాడు. అన్న తర్వాత ఫస్ట్ ఏమంటాడు అంటే ప్రతి ప్రాణాలు తప్ప ఏదన్నా తీసుకో అని చెప్పేసాడు. ప్రతి ప్రాణాలు తప్ప ఏదైనా వరం కోరుకో అంటే తను ఒక 4 వరాలు కోరుకుంటుంది. అట్లా ఇంప్రెస్ చేస్తూ తర్వాత లాస్ట్కి సత్యవంతుడి ప్రాణాలు కూడా బ్యాగ్ తెచ్చేసుకుంటాం. ఈ కథన ఆధారంగానే ఈ కథలన్నీ వచ్చాయి అనేది మనం మెయిన్ గా మాట్లాడుకుంటున్నాం. వీటిని బేస్ చేసుకునే ఇప్పుడు యాక్చువల్గా తండేల్ అనేది ఫిక్షనల్ కథ కాదు కదా, రియల్ స్టోరీ. ఎస్, ఇది రియల్ స్టోరీ. మరి అది రియల్ స్టోరీ, దానికి సంబంధించిన స్టోరీస్ కూడా మనకు ఇంటర్వ్యూస్లలో న్యూస్లో వాటిలో ఉన్నాయి. కానీ వాటిని ఎంతవరకు రియలిస్టిక్గా చూపించారు
చిత్రించారు లేదంటే సినిమా లిబర్టీని ఎంతవరకు తీసుకున్నారు అనేది చూడాలంటే ఫిబ్రవరి 7th వరకు ఆగాల్సింది. వెయిట్ చేయాలి. సో ఇందులో ఒక మంచి ఎండ్ ఉంటుందా లేకపోతే ఒక బ్యాడ్ Sad ఎండ్, ఒక ఉంటుందా? సాడ్, ఓకే బ్యాడ్ కాదు సాడ్ ఎండ్ ఉంటుందా అనేది నాకు చూడాలి. తెలిసి అయితే సాడ్ ఉండకపోవచ్చు అండి. ఎందుకంటే అంటే ఈ రోజులలో సాడ్ ఎవరు కోరుకుంటలేరు. జస్ట్ అవును, కానీ సీతారామంలో కూడా సాడ్ ఎండ్ ఉన్నా కూడా అది హిట్ అయింది. అవును. అంటే చాలా వరకు ఏం కోరుకుంటామంటే ఒక మంచి ఎండ్ ఉండాలి, హీరో హీరోయిన్ ఎట్టకేరే కలవాలి, అదే ఎండ్ మాక్సిమం మూవీస్ లో చూసుకున్నా. సో ఈ సీతారామంకి వచ్చేసరికి డిఫరెంట్ ఎండ్ వచ్చేసింది. చనిపోయాడు అనే లెటర్ చదవడం. ఇప్పుడు మనం రోజా సినిమా చూసుకున్నా వాళ్ళిద్దరు కలుస్తారు ఎట్ లాస్ట్. సో ఇందులో ఏంటి అంటే ఒక సాడ్ ఎండ్. సో ఇప్పుడు సాడ్ ఉంటుందా, హ్యాపీగా ఉంటుందా, మిడిల్ గా ఉంటుందా, లేకపోతే క్వశ్చన్ మార్క్ పెట్టేస్తారా, కలుస్తారు కలవరు అన్న దాంట్లో పెడతారా అనేది మాత్రం చూడాలి 7th రోజు. సో ఇదండి మా డిస్కషన్ ఆన్ సతీ సావిత్రి కాన్సెప్ట్స్ ఇన్ మూవీస్. సో మీకు ఈ కాన్సెప్ట్ నచ్చినట్టయితే కమెంట్స్ లో షేర్ చేయండి. అండ్ ఫర్ మోర్ పాడ్కాస్ట్ లైక్ దిస్ డూ ఫాలో రావ్సన్ ఫిల్మ్స్.